కృష్ణా జిల్లాలో అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ నేతలు అమలు చేయటం లేదని విమర్శించారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అతి చేసే అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ లీడర్లు. నదీ జలాలపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రాజెక్టులపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ప్రభుత్వానికి లేదన్నారు. నల్గొండలో సర్పంచులు, వార్డు మెంబర్ల అభినందన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ గారు ఏమన్నారు, ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే 6-7 నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు. ఆఖరికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేస్తున్నావు, తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం తలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు. రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 20% కమిషన్లు ఇచ్చిన వారికే కాంట్రాక్టులు దక్కుతున్నాయని మీడియా చిట్చాట్ లో ఆరోపించారు. ఈ కార్ రేసులో కేటీఆర్ తప్పు లేకున్నా కుట్రతోనే కేసులు పెడుతున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 7,000 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. ఈ ప్రాజెక్టుపై చర్చకు రెడీగా ఉన్నామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు నిర్వహిస్తే సరిపోదని 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ట్రిపుల్-ఆర్ భూ బాధిత రైతులను క్షమాపణలు కోరారు ఎమ్మెల్సీ కవిత. జాగృతి జనంబాట పర్యటనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని బాధిత రైతులను పరామర్శించారు. గత సర్కారులో తాను ఉన్నప్పటికీ రైతుల సమస్య గురించి తెలియదని చెప్పారు. రైతుల్ని అరెస్టు చేసి జైలుకు పంపటం మంచి పద్ధతి కాదన్నారు. రైతన్నలందరూ కూడా నిజంగా క్షమించాలి. నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఆ టైంలో మిమ్మల్ని జైల్లో వేయడం జరిగిందని చెప్పింది. కానీ అప్పుడు జరిగినటువంటి అవినీతి వాస్తవానికి నా దృష్టిలో లేదు. ఉండుంటే అప్పుడు కూడా మీ పక్షాన్ని నేను నిలబడేదాన్ని అనే విశ్వాసం నాకున్నది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత బయటపడిందన్నారు బీఆర్ఎస్ నేతలు. రైతులకు మంచి చేశామని నమ్మకం ఉంటే సహకార ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.